హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి. చూడండి, ఇది సన్నగా తరిగిన క్యాబేజ్, ఒకటే ఆనియన్ సన్నగా తరిగినాను. ఇప్పుడు మనము క్యాబేజ్ పకోడా చేసేద్దాము. ఎట్లా చేద్దామో చూద్దాం రండి. చూడండి, ముందుగా బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసేద్దాము. క్యాబేజ్, సన్నగా కోసిన క్యాబేజు, ఎర్రగడ్డలు వేసేసి ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి నేను మిక్సీలో వేసేసినాను. సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, అంటే పళ్ళు కింద వస్తుంది, ఇట్లయితే బాగుంటుందని వేసేద్దాము. ఇందులో ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేద్దాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేద్దాము, తగినంత మళ్ళీ వేసుకోవచ్చు రుచికి తగ్గట్టు. ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా, దోసల సోడా వేసేద్దాము. ఫస్ట్ బాగా వీటిని చేత్తో మిక్స్ చేసేద్దాము, మంచిగా మిక్స్ చేద్దాము. ఇప్పుడు చూడండి, ఇది బియ్యం పిండి ఒక కప్పు, చిన్న కప్పులేండి. ఇప్పుడు శనగపిండి కొద్దిగా వేసినాను, మళ్ళీ కావాలంటే వేసుకున్నాము. ఇవి రెండు వేసి మళ్ళీ బాగా మిక్స్ చేద్దాము. ఈ పకోడాకు వాటర్ ఎక్కువ పట్టదు, ఎందుకంటే ఈ క్యాబేజ్లోనే వాటర్ బాగా వస్తుంది. చూసుకొని మనం కొద్దిగా చల్లుకోవాలంటే బాగా కలిపేస్తాము. చూడండి ఎట్లా వస్తుందో. ఒక 5 మినిట్స్ అట్లే పెట్టినామంటే దాంట్లో నుంచే వాటర్ వస్తాయి. ఇంకొద్దిగా వేసుకున్నాము పిండి. చూడండి, వేసేస్తాను, మళ్ళీ బాగా కలిపేసుకున్నాము. చూడండి, కొద్దిగా ఒక 2 స్పూన్లు వాటర్ ఊరికే చల్లినాను, ఇంకెక్కువ వాటర్ అవసరం ఉండదు. మళ్ళీ బాగా కలిపేద్దాము. చూడండి, ఇట్లా కలుపుకోవాలా గట్టిగా. దీన్ని మూత పెట్టి దీన్ని ఇప్పుడు మనము అన్నీ సరిపోయినా లేదో టేస్ట్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. మళ్ళీ దీంట్లో నుంచి కూడా వాటర్ వస్తాయి. చూడండి, ఆయిల్ పెట్టేసినాను, ఆయిల్ హీట్ ఎక్కనిద్దాము. చూడండి, పకోడా పిండి రెడీగా ఉంది. ఇట్లా ఉండాలా, గట్టిగా ఉండాలా, అప్పుడే ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కతానే వేసేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము చిన్న పకోడాలు వేసేద్దాము. ఫ్లేము హై లేకుండా మీడియం పెట్టుకున్నాము. చూడండి, ఫ్లేమ్ మీడియం పెట్టినాను. ఇట్లా స్పూన్తో తిరగేసుకున్నాము, తిప్పుకున్నాము, కాలనిద్దాము. చూడండి, గోల్డెన్ కలరు వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. చూడండి, నూనె బాగా ఇట్లా ఉడికిపోయినాక టిష్యూ పేపర్ ఉండేది గిన్నెలో వేసేద్దాము. అంతేనండి. చూడండి, పకోడాలు రెడీ అయినాయి. చూడండి, సింపుల్గా చేసుకోవచ్చు స్నాక్స్. క్రిస్పీగా మంచిగా ఉన్నాయి, టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఆనియన్ కూడా ఒకటి ఉంటే సరిపోతుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, ఇట్లా చాలా బాగా వచ్చినాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి తినేద్దాము. బాయ్ బాయ్.